Hello everyone, this is Mohan Bhaya. Welcome to my YouTube channel. NCERT class 8th history chapter 2 గురించి ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2. సో పార్ట్ 1 10 minutes ఉంది. సో దాని నుంచి మనం ఈ పార్ట్ 2లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ బిగిన్స్ ట్రేడ్ ఇన్ బెంగాల్ అనే టాపిక్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. సో వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. మిగతా ఆస్పిరెంట్స్కి కూడా ఎవరైతే యూపీఎస్సీకి కానీ స్టేట్ పీసీఎస్సీకి కానీ తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఎన్సీఆర్టీస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైన్ టు లైన్. సో ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన టాపర్స్ కానీ అందరూ కూడా ఎన్సీఆర్టీసే రిఫర్ చేస్తారు, వెటరన్స్ కూడా చెప్తారు. సో వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యేటట్టుగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. సో ఈస్ట్ ఇండియా కంపెనీ బిగిన్స్ ట్రేడ్ ఇన్ బెంగాల్ అనేది టాపిక్ నుంచి చూస్తే ఫస్ట్ ఫ్యాక్టరీ సెటప్ చేసింది హుగ్లీ రివర్ పక్కన అనమాట. రివర్ హుగ్లీ ఇన్ 1651. ఇది బేస్ ఫ్రమ్ విచ్ కంపెనీస్ ట్రేడర్స్ నౌన్ అట్ ద టైమ్ as ఫ్యాక్టర్స్ ఆపరేటెడ్. ద ఫ్యాక్టరీ హ్యాడ్ ఏ వేర్ హౌస్ వేర్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ వర్ స్టోర్డ్ అండ్ ఇట్ హ్యాడ్ ఆఫీసెస్ వేర్ కంపెనీ అఫీషియల్స్ సాట్. సో ఫ్యాక్టర్స్ అంటే కంపెనీ ట్రేడర్స్ యొక్క ఫ్యాక్టర్స్ అనమాట. వస్తువులు అవన్నీ కూడా ఆపరేట్ చేస్తారు అక్కడ. వస్తువులు స్టోర్ చేసుకోవడం కానీ అలాగే వాళ్ళకి ట్రేడ్ సంబంధించిన అన్నిటి కూడా అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. దాన్ని ఫ్యాక్టరీ అంటాం. అంటే ఫ్యాక్టరీ హ్యాడ్ ఏ వేర్ హౌస్ వేర్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ వర్ స్టోర్డ్. సో ఒక వేర్ హౌస్ ఉంటుంది, గోడౌన్ లాగా. ఆ వేర్ హౌస్లో ఏవైతే వీళ్ళు అక్కడ లో కాస్ట్ పర్చేస్ చేశారో, ఇండియాలో తక్కువ కాస్ట్ పర్చేస్ చేస్తారో యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ స్టోర్ చేసుకుంటారు. అలాగే కంపెనీ వాళ్ళు ఆఫీసెస్ కూడా ఉంటాయి, అక్కడ ఆఫీషియల్స్ అందరూ కూడా కూర్చుంటారు అనమాట. సో దాన్నే ఫ్యాక్టరీ అంటాం. సో ఇప్పుడు మోడర్న్ టర్మ్లో ఫ్యాక్టరీ అంటే టీ ఫ్యాక్టరీ, కాఫీ ఫ్యాక్టరీ అని, లేదంటే ఇట్లా ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ అని ఇలా ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ బేస్ పైన ఉంటుంది కంపెనీ ట్రేడర్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఆపరేట్ చేస్తారో. సో ఇక్కడ ఫ్యాక్టరీ అంటే వేర్ హౌస్, గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి స్టోర్ చేసుకుంటారు. అలాగే అక్కడ అఫీషియల్స్ ఆఫీసెస్ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ సంబంధించినవి అవన్నిటి డీటెయిల్స్ వాళ్ళు ఆఫీస్లోనే చేస్తుంటారు అఫీషియల్స్ కూర్చొని. సో దాన్ని ఫ్యాక్టరీ అంటారు. As the trade expanded, the company persuaded merchants and traders to come and settle near the factory. సో ట్రేడ్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయ్యిందో కంపెనీ మర్చెంట్స్ని, ట్రేడర్స్ని అందరినీ కూడా అక్కడే ఫ్యాక్టరీ చుట్టుపక్కన సెటిల్ అవ్వమని చెప్పింది అనమాట. సో బై 1696 ఇట్ బిగాన్ బిల్డింగ్ ఏ ఫోర్ట్ అరౌండ్ ద సెటిల్మెంట్. సో ఈ యూరోపియన్ రైవలరీస్ అంటే ఫ్రెంచ్గా, పోర్చుగీస్ ఇవన్నీ వారు జరగడము, అలాగే అక్కడ లోకల్ జమీందార్స్ అంతా కూడా రెసిస్టెన్స్ చూపించడం అనమాట. ఇవన్నీ జరగడం ద్వారా సో ఈ జమీందార్ రెసిస్టెన్స్ చేయడం వల్ల వాళ్ళ నుండి ప్రొటెక్షన్ కోసము, సో ఈ ప్రొటెక్షన్ కోసము వీళ్ళు ఫోర్టిఫికేషన్ అనేది జరిగింది. అంటే కోట కట్టుకోవాల్సి వచ్చేది అనమాట ఈ ఫ్యాక్టరీ చుట్టూ. సో బై 1696 ఇట్ బిగాన్ బిల్డింగ్ ఏ ఫోర్ట్ అరౌండ్ సెటిల్మెంట్. 2 years later ఇట్ బ్రైబ్డ్ మగల్ అఫీషియల్స్ ఇంటూ గివింగ్ ద కంపెనీ జమీందార్ రైట్స్ ఓవర్ 3 villages. సో 3 villages 1696 తర్వాత 2 years తర్వాత ఈ విలేజెస్ని వాళ్ళు 3 villagesని లంచం ఇచ్చి మగల్ అఫీషియల్స్కి జమీందారీ రైట్స్ అనే హక్కుల్ని తీసుకున్నారనమాట. ఒకటేమో కలికట్టా, విచ్ లేటర్ గివెన్ టు ద సిటీ ఆఫ్ కలకత్తా ఆర్ కోల్కతా. దాన్ని ఇప్పుడు మనం ప్రజెంట్ డే కాలికట్టా అని, ఈరోజు కలకత్తా ఆర్ కోల్కతా. సో ఇట్ వాజ్ ఆల్సో పర్సుడెడ్ ద మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ టు ఇష్యూ ఫర్మాన్ గ్రాంటింగ్ ద కంపెనీ ద రైట్ టు ట్రేడ్ డ్యూటీ ఫ్రీ. సో ఔరంగజేబుని కూడా ఫర్మాన్ ఇష్యూ చేశారు. సో ఫర్మాన్ అంటే ఒక రాయల్ ఆర్డర్, అంటే కింగ్ యొక్క ఆజ్ఞ అనమాట. సో వాళ్ళు కంపెనీలు డ్యూటీ ఫ్రీ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు అని. నెక్స్ట్, కంపెనీ ట్రైడ్ కంటిన్యూస్లీ టు ప్రెస్ ఫర్ more concession and manipulate existing privileges. So Aurangzeb's firman, for instance, had granted only the company the right to trade duty free, but officials of the company who were carrying on private trade on the side were expected to pay duty. This they refused to pay, causing enormous loss of revenue for Bengal. సో ఈ విధంగా కంపెనీ అనేది ఎక్కువ కన్సెషన్స్కి అలాగే ఎక్కువ ప్రివిలేజెస్ ఈ ఔరంగజేబ్స్ ఫర్మాన్ గ్రాంట్ అయిన తర్వాత డ్యూటీ ఫ్రీ ట్రేడ్ అనేది చేయొచ్చు అనమాట. కానీ అఫీషియల్స్ ఆఫ్ ద కంపెనీ ఎవరైతే ప్రైవేట్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా డ్యూటీ ఎక్స్పెక్టెడ్ టు పే డ్యూటీ, అంటే వాళ్ళు డ్యూటీ పే చేయాలి కానీ వాళ్ళు పే చేయట్లేదు. దీనివల్ల బెంగాల్కి రెవెన్యూ లాస్ వస్తుంది, ప్రైవేట్ ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు.
హౌ కుడ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ అండ్ ముర్షిద్ కులీ ఖాన్ నాట్ ప్రొటెస్ట్? సో ఎందుకు ప్రొటెస్ట్ చేయరు? వాళ్ళకి తిరుగుబాటుగా వాళ్ళకి రెవెన్యూ లాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారనమాట. సో పిక్చర్లో మనకి ఇక్కడ అనిపిస్తుంది లోకల్ వర్డ్స్ బ్రింగింగ్ గూడ్స్ ఫ్రమ్ షిప్స్ ఇన్ మద్రాస్ పెయింటెడ్ బై విలియం సింప్సన్. సో గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ షిప్ నుంచి. సో ఈ గూడ్స్ అన్నీ ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు ఎక్స్పోర్ట్ చేయడానికి యూరోప్కి. సో ఆ స్టోర్ చేసే ప్లేసు ఇక్కడ అఫీషియల్స్ ఉండే ప్లేసే ఫ్యాక్టరీ అని పిలుస్తాం. హౌ ట్రేడ్ లెడ్ టు బ్యాటిల్స్, అంటే ఈ వ్యాపారం ట్రేడ్ యుద్ధాలకి ఎలా దారితీసిందో చూస్తే మనకి త్రో ద ఎర్లీ 18th century ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద కంపెనీ అండ్ నవాబ్స్ ఆఫ్ బెంగాల్ ఇంటెన్సిఫైడ్. After the death of Aurangzeb, the Bengal Nawabs asserted their power and autonomy as the regional powers were doing at the time. So, ఔరంగజేబ్ డెత్ తర్వాత ఈ బెంగాల్ నవాబ్స్ అంతా కూడా లైక్ బెంగాల్, అవధ్ అండ్ హైదరాబాద్ వాళ్ళంతా కూడా రీజనల్ పవర్స్గా ఎమర్జ్ అయ్యాయి, అటానమీ తీసుకున్నాయి అనమాట. కానీ వాళ్ళు మొఘల్ అథారిటీని రెఫ్యూజ్ చేయలేదు. సో ఆ మొఘల్ అథారిటీ ఉంటారు, హయ్యర్ అథారిటీ. సో అయినా కానీ వీళ్ళు ఒక ఇండిపెండెంట్ అటానమీగా ఎమర్జ్ అయ్యారు. సో ముర్షిద్ కులీ ఖాన్ వాజ్ ఫాలోడ్ బై అలీవర్దీ ఖాన్. సో ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత బెంగాల్ నవాబు అలీవర్దీ ఖాన్ వచ్చారు. తర్వాత సిరాజుద్దౌలా నవాబు బెంగాల్గా ఉన్నారు. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఏ స్ట్రాంగ్ రూలర్. వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ రూలరే. సో వీళ్ళు కంపెనీకి కన్సెషన్స్ని ఇవ్వడానికి గ్రాంట్స్ రెఫ్యూజ్ చేశారనమాట. సో వాళ్ళు లార్జ్ ట్రిబ్యూటర్స్ ఆఫ్ కంపెనీస్ రైట్ టు ట్రేడ్ అనేది డిమాండ్ చేస్తారు. సో డినైడ్ ఇట్ ఎనీ రైట్ టు మింట్ కాయిన్స్ అండ్ స్టాప్ ఇట్ ఫ్రమ్ ఎక్స్టెండింగ్ ఇట్స్ ఫోర్టిఫికేషన్. సో వాళ్ళు కాయిన్స్ని మింట్ చేయడం కానీ అలాగే ఫోర్టిఫికేషన్స్ని ప్రహరీ గోడని కట్టడం కానీ వాళ్ళు రెఫ్యూజ్ చేస్తారు, స్టాప్ చేయించారు. అక్యూజింగ్ ద కంపెనీ ఆఫ్ డిసీట్, దే క్లెయిమ్డ్ దట్ కంపెనీ వాజ్ డిప్రైవింగ్ ద బెంగాల్ గవర్నమెంట్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రెవెన్యూ అండర్మైనింగ్ ద అథారిటీ ఆఫ్ ద నవాబ్. సో కంపెనీ మోసం చేస్తుందని వాళ్ళు బెంగాల్ గవర్నమెంట్ నుంచి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రెవెన్యూని వాళ్ళు అండర్మైన్ చేస్తున్నారు, అలాగే నవాబ్ అథారిటీని కూడా వాళ్ళు తక్కువగా చేస్తున్నారు అని. ఇట్ వాజ్ రిఫ్యూజింగ్ టు పే ట్యాక్సెస్, రైటింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్ లెటర్స్ అండ్ ట్రయింగ్ టు హ్యూమిలేట్ ద నవాబ్ అండ్ హిస్ అఫీషియల్స్. సో ట్యాక్సెస్ పే చేయకున్నట్ల రెఫ్యూజ్ చేస్తూ అలాగే డిస్రెస్పెక్ట్ఫుల్ లెటర్స్ రాస్తూ నవాబ్ని ఆయన అఫీషియల్స్ని అందరినీ కూడా అవమానిస్తున్నారు. సో ద కంపెనీ అండ్ ఇట్స్ పార్ట్స్ డిక్లేర్ దట్ unjust demand of the local officials for running the trade of the company and trade could flourish only in the duties were removed. It was also convinced that to expand trade it had to enlarge settlements by up villages and rebuild its forts. The conflict raised to confrontation and finally culminated in the famous battle of Plas. సో వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదు, ఆ డ్యూటీ వాళ్ళు ప్రైవేట్ ట్రేడ్ కూడా డ్యూటీ పే చేయట్లేదు, దానివల్ల రెవెన్యూ లాస్ వస్తుంది. సో అందుకే వాళ్ళు ఈ రెవెన్యూ లాస్ జరగడం వల్ల అలాగే నవాబులను కూడా అథారిటీని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల సో యుద్ధానికి దారితీసిందనమాట. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చూస్తే అలీవర్దీ ఖాన్ 1756లో చనిపోయిన తర్వాత సిరాజుద్దౌలా నవాబ్ బెంగాల్గా అయ్యారనమాట. సో తర్వాత కంపెనీ వాజ్ వరీడ్ అబౌట్ హిస్ పవర్ అండ్ కీన్ అనే పప్పెట్ రూలర్ హూ వుడ్ విల్లింగ్లీ గివ్ ట్రేడ్ కన్సెషన్ అదర్ ప్రివిలేజెస్. సో పప్పెట్ అంటే ఒక టాయ్ అనమాట, దట్ యూ కెన్ మూవ్ విత్ స్ట్రింగ్స్. ద టర్మ్ యూజ్ డిసప్లింగ్ టు రిఫర్ టు ఏ పర్సన్ హూ ఈస్ కంట్రోల్డ్ బై సమ్వన్ ఎల్స్. తెలుగులో అయితే తోలుబొమ్మ అంటారు. సో తోలుబొమ్మలాగా ఆటలు ఆడించినట్టు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆడిస్తుంది, ఈయన ఆడుతారు అన్నట్టు. సో పప్పెట్ రూలర్ అంటారు. సో ఈ ట్రైడ్ త్రో వితౌట్ సక్సెస్ టు హెల్ప్ వన్ ఆఫ్ ద సిరాజుద్దౌలాస్ రైవల్స్ బికమ్ ద నవాబ్. An infuriated Sirajuddaulah asked the company to stop the meddling political affairs of his dominion, stop fortification and pay the revenues. సో సిరాజుద్దౌలా యొక్క ఎనిమిని నవాబ్గా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే సో సిరాజుద్దౌలా కోపం వచ్చేసి కంపెనీ పొలిటికల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని, అలాగే ఫోర్టిఫికేషన్ కూడా ఆపాలని, రెవెన్యూ పే చేయాలని చెప్పాడు. తర్వాత నెగోషియేషన్స్ ఫెయిల్ అయ్యాయి ఇద్దరి మధ్య. సో నవాబ్ మార్చ్ విత్ 30,000 soldiers టు ద ఇంగ్లీష్ ఫ్యాక్టరీ అట్ కాసిం బజార్, captured the company officials, locked the warehouse, disarmed all Englishmen and blockaded English ships. Then he marched to Calcutta to establish control over company's forts there. సో అప్పుడు సిరాజుద్దౌలా 30,000 మంది సోల్జర్స్తో కాసిం బజార్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ పైన దాడి చేసి అక్కడున్న అఫీషియల్స్ అందరినీ బంధించాడు, వేర్ హౌసెస్ అన్నిటినీ లాక్ చేసేసాడు. అలాగే కంపెనీ ఇంగ్లీష్ మెన్ అందరినీ కూడా వాళ్ళు గన్స్ అన్నీ తీసేసుకున్నారు. అలాగే షిప్స్ అన్నింటిని కూడా బ్లాక్ చేసేసారు.
తర్వాత ఈ కాసిం బజార్ ఫ్యాక్టరీ తర్వాత మళ్ళీ కలకత్తాకి ఈ అక్కడ కంపెనీ ఫోర్ట్ పైన దాడికి కంట్రోల్ చేయడానికి బయలుదేరారు. అండ్ హియరింగ్ ఇన్ ద న్యూస్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ కల్కట్టా, కంపెనీ అఫీషియల్స్ ఇన్ మద్రాస్ సెంట్ ఫోర్సెస్ అండర్ ద కమాండ్ ఆఫ్ రాబర్ట్ క్లైవ్. సో కాసిం బజార్ పైన దాడి జరిగిందని తెలిసిన తర్వాత మద్రాస్లో ఉన్న ఫోర్సెస్ అన్నిటిని కూడా పంపించారు. సో రాబర్ట్ క్లైవ్గా కమాండ్గా ఉన్నారు ఆ అఫీషియల్స్ అన్నిటి కంపెనీ అఫీషియల్స్కి. reinforced by naval fleets. Prolonged negotiations with the Nawab followed. Finally, in 1757, Robert Clive led the company's army against Sirajuddaula at Plas. సో ప్రొలాంగ్డ్ నెగోషియేషన్ ఫెయిల్ అయిన తర్వాత 1757లో రాబర్ట్ క్లైవ్ కూడా కంపెనీ ఆర్మీస్ని సిరాజుద్దౌలాకి అగెనిస్ట్గా పంపించారు ప్లాసీలో. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ defeat of Nawab was that forces led by Mir Jafar, one of Sirajuddaulla's commanders, never fought the battle. Clive had managed to secure his support by promising to make him Nawab after crushing Sirajuddaulla. So the Battle of Plas became famous because it was the first major victory of the company won in India. సిరాజుద్దౌల్లా ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, సో సిరాజుద్దౌల్లాలో ఆయన కమాండరు ఒక మీర్ జాఫర్. సో ఈయన యుద్ధం చేయకున్నట్ల ఆయన ఫోర్సెస్ని కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయకున్నట్ల ఉన్నాడు అనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్ లాగా లోపల వాళ్ళు చేసుకున్నారనమాట. సో లైక్ రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్తో మాట్లాడుకున్నారనమాట, నువ్వు యుద్ధం చేయకున్నట్ట వీళ్ళకి సపోర్ట్ చేసి సిరాజుద్దౌల్లాని మోసం చేస్తే ఓడిపోతే ఆయన తర్వాత నిన్నే బెంగాల్ నవాబు చేస్తామని. సో ఈయన దానికి ఆశపడి సో మీర్ జాఫర్ యుద్ధమే చేయలేదు ఆయన ఫోర్సెస్తో. సో అందువల్ల సిరాజుద్దౌల్లా ఓడిపోయారు. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫేమస్ అయింది ఎందుకంటే కంపెనీ యొక్క ఫస్ట్ విక్టరీ అది ఇండియాలో. నెక్స్ట్ ప్రామిస్ ఆఫ్ రిచెస్ అనేది సోర్స్ చూస్తే, టెరిటోరియల్ అంబిషన్స్ ఆఫ్ ద మెర్సెంటైల్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్ వ్యూడ్ విత్ డిస్ట్రస్ట్ and doubt in England. After the Battle of Plas, Robert Clive wrote to William Pitt, one of the principal secretaries of state to English monarch on 7th January 1759 from Calcutta. సో ఇక్కడ రాబర్ట్ క్లైవ్ అనేది ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్ టు ఇంగ్లీష్ మొనార్క్కి లెటర్ రాశారు. బట్ సో లార్జ్ ఏ sovereignty may possibly be an object too extensive for a mercantile company. I flatter myself that there will be a little or no difficulty in obtaining the absolute possession of these rich kingdoms. Now I leave you to judge whether an income yearly of 2 million sterling with the possession of 3 provinces be an object deserving the public attention. సో 1733లో నవాబ్ కంప్లైంట్స్ అని ఉంది ఇలా. సో నవాబ్ ఆఫ్ బెంగాల్ కంప్లైంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ ట్రేడర్స్ గురించి. When they first came into the country, they petitioned the government in a humble manner for a liberty to purchase a spot of ground to build a factory house upon, which was no sooner granted but they built a strong fort, surrounded it with a ditch which has communication with the river, and mounted a great number of guns upon the walls. They have enticed several merchants and others to go and take protection under them, and they collect a revenue which amounts 1 lakh. They rob and plunder and carry great number of king's subjects of both sexes into the slavery into their own country. సో నవాబ్ ఇలా కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే, సో ఫస్ట్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వినయంగా పర్మిషన్ తీసుకొని అక్కడ పర్చేస్ చేయడానికి, ట్రేడ్ చేయడానికి పర్మిషన్ తీసుకొని అక్కడ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత ఫ్యాక్టరీ చుట్టూ సెటిల్మెంట్ ఏర్పరిచి ఫోర్టిఫికేషన్ చేసి, సో ఒక రివర్ని చుట్టూ సపోర్ట్తో పైన ఫోర్టిఫికేషన్ పైన గన్స్తో మెన్ని నించున్నారు. దాని ద్వారా లోపలికి ఊరికే ఈ గూడ్స్ని ఫ్యాక్టరీస్ అన్నిటిని కూడా ప్రొటెక్షన్ చేస్తూ, అలాగే 1,00,000కి పైగా డబ్బుని వాళ్ళు రెవెన్యూని దొంగలించారు. అలాగే స్లేవ్స్ని కూడా వాళ్ళ దేశానికి మగ స్లేవ్స్ని కూడా తరలిస్తున్నారని ఈ విధంగా కంప్లైంట్ చేస్తున్నారు. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాస్ తర్వాత సిరాజుద్దౌల్లా అసాసినేట్ చేయబడ్డాడు. తర్వాత మీర్ జాఫర్ నవాబ్ అయ్యారు. తర్వాత కంపెనీ వాజ్ స్టిల్ అన్విల్లింగ్ టు టేక్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇట్స్ ప్రైమ్ ఆబ్జెక్టివ్ వాజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రేడ్. ఇఫ్ దిస్ కుడ్ బి డన్ వితౌట్ కాన్క్వెస్ట్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ రూలర్స్ హూ వర్ విల్లింగ్ టు గ్రాంట్ ప్రివిలేజెస్, దెన్ టెరిటరీస్ నీడ్ టు బి టేకెన్ ఓవర్ డైరెక్ట్లీ. సో మీర్ జాఫర్ని నవాబ్ చేసిన తర్వాత కూడా కంపెనీ కంట్రోల్ చేయడానికి ఇష్టపడలేదు, జస్ట్ అడ్మినిస్ట్రేషన్కి. రెవెన్యూ మాత్రం కావాలని చెప్పేసింది. ఎందుకంటే సూన్ ద కంపెనీ డిస్కవర్డ్ దట్ దిస్ వాజ్ రాదర్ డిఫికల్ట్.
సో టెరిటరీని కంట్రోల్ చేయకున్నట్ట ఓన్లీ రెవెన్యూ అనేది రాయల్ డిఫికల్ట్ అని ఫర్ ద ఈవెంట్ ద పప్పెట్ నవాబ్స్ వర్ నాట్ ఆల్వేస్ యాజ్ హెల్ప్ఫుల్ యాజ్ ద కంపెనీ వాంటెడ్ దెమ్ టు బి. సో వాళ్ళు పప్పెట్గా ఉన్నా కానీ వాళ్ళ కంపెనీకి అవసరమైనప్పుడు ఉపయోగపడరని రియలైజ్ అయింది. ఆఫ్టర్ ఆల్ దే హ్యాడ్ టు మెయింటైన్ బేసిక్ అపిరెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సవర్నిటీ ఇఫ్ దే వాంటెడ్ రెస్పెక్ట్ ఫ్రమ్ దేర్ సబ్జెక్ట్స్. సో వాళ్ళు ఒక బేసిక్ డిగ్నిటీ సవర్నిటీ లాగా కనిపించాలని ఇఫ్ దే వాంటెడ్ రెస్పెక్ట్ ఫ్రమ్ దేర్ సబ్జెక్ట్స్ అనేది మెయిన్గా ఉన్నారన్నమాట. అంటే ఒక షోకి మాత్రమే అపిరెన్స్ డిగ్నిటీలోను సవర్నిటీలోను కనిపించాలని వాళ్ళు ఉన్నారన్నమాట. వాట్ కుడ్ బి ద కంపెనీ డూ వెన్ మీర్ జాఫర్ ప్రొటెస్టెడ్. సో మీర్ జాఫర్ ప్రొటెస్ట్ చేసినప్పుడు కంపెనీ ఏం చేయగలిగింది? ద కంపెనీ డిస్పోజ్డ్ హిమ్ అండ్ ఇన్స్టాల్డ్ మీర్ కాసిమ్ ఇన్ హిస్ ప్లేస్. సో మీర్ జాఫర్ని తీసేసి మీర్ కాసిమ్ని ప్లేస్లో పెట్టింది. సో మీర్ కాసిమ్ కంప్లైంట్ హీ టర్న్ వాజ్ డిఫీటెడ్ ఇన్ బ్యాటిల్ ఫాట్ అట్ బక్సర్. మీర్ కాసిమ్ కూడా మళ్ళీ కంప్లైంట్ చేసినప్పుడు యుద్ధం చేశాడు. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరిగింది 1764లో. బెంగాల్ నుంచి ఆయన్ని కూడా తరిమేశారు. తర్వాత మళ్ళీ మీర్ జాఫర్ని తిరిగి ఆ ప్లేస్లో పెట్టాడు నవాబ్గా. సో నవాబ్ హ్యాడ్ టు పే 5 lakhs every month బట్ ద కంపెనీ వాంటెడ్ మోర్ మనీ టు ఫైనాన్స్ ఇట్ వార్స్. సో నెల 5 లక్షలు పే చేయాలని, అలాగే వార్స్కి కూడా మనీ ప్రొవైడ్ చేయాలని, డిమాండ్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా చేయాలని నవాబ్ని కూర్చోబెట్టాడు అక్కడ. ఇట్ వాంటెడ్ మోర్ టెరిటరీస్ మోర్ రెవెన్యూ. బై ద టైమ్ మీర్ జాఫర్ డైడ్ ఇన్ 1765 ద మోడ్ ఆఫ్ ద కంపెనీ హ్యాడ్ చేంజ్డ్. హ్యావింగ్ ఫెయిల్డ్ టు వర్క్ విత్ పపెట్ నవాబ్స్, క్లైవ్ డిక్లేర్డ్ వీ మస్ట్ ఇండీడ్ బికమ్ నవాబ్స్ అవర్ సెల్స్. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత మళ్ళీ మీర్ జాఫర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీర్ జాఫర్ 1765లో చనిపోయారు 1 year తర్వాత. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1 year తర్వాత. సో కంపెనీ మూడ్ అనేది చేంజ్ అనమాట. ఒక పప్పెట్ నవాబ్స్ని పెట్టే బదులు మనమే నవాబ్లో ఎందుకు అవ్వకూడదు అని రాబర్ట్ క్లైవ్ డిక్లేర్ చేశాడు. సో ఫైనల్లీ ఇన్ 1765 ద మొఘల్ ఎంపరర్ అపాయింటెడ్ ద కంపెనీ యాజ్ ద దివాన్ ఆఫ్ ప్రావిన్సెస్ ఆఫ్ బెంగాల్. సో మొఘల్ ఎంపరర్ ఒక కంపెనీ దివాన్గా పెట్టింది అనమాట బెంగాల్కి. దివానీ allowed the company to use the vast revenue resources of Bengal. సో కంపెనీ ఆ వాస్ట్ రెవెన్యూ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. దిస్ సాల్వ్డ్ ఏ మేజర్ ప్రాబ్లమ్ దట్ కంపెనీ హ్యాడ్ ఎర్లియర్ ఫేస్ ఫ్రమ్ ద ఎర్లీ 18th century. Its trade with India had expanded, but it had to buy most of the goods in India with the gold and silver imported from Britain. This was because at this time Britain had no goods to sell in India. The outflow of gold from Britain slowed after the Battle of Plas and entirely stopped after the assumption of Diwani. సో ఇక్కడ గూడ్స్ని తక్కువ రేటు కొనుక్కోవాలంటే వాళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ని యూరోప్ నుంచి అంటే బ్రిటన్ నుంచి తీసుకురావాలి వచ్చి ఇక్కడ కొనుక్కొని మళ్ళీ బ్రిటన్లో అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ దివానీ రైట్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ అమౌంట్ని రెవెన్యూ కలెక్ట్ చేసుకొని ఇక్కడే వాళ్ళు గూడ్స్ని కొనవచ్చు అనమాట. నవ్ రెవెన్యూస్ ఫ్రమ్ ఇండియా కుడ్ ఫైనాన్స్ కంపెనీ ఎక్స్పెన్సెస్. సో ఇండియా నుంచి వచ్చే రెవెన్యూసే కంపెనీ ఫైనాన్స్కి ఎక్స్పెన్సెస్ అన్నింటిని కూడా భరిస్తుంది. అలాగే ఇవన్నీ కూడా కాటన్ సిల్క్ టెక్స్టైల్స్ని కొట్టవచ్చు రెవెన్యూస్తోనూ. అలాగే కంపెనీ ట్రూప్స్ని, కాస్ట్ ఆఫ్ బిల్డింగ్, కంపెనీ ఫోర్ట్ ఆఫీసెస్ అన్నీ కూడా మెయింటైన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కంపెనీ అఫీషియల్స్ బికమ్ నవాబ్స్. చూస్తే వాట్ ఇట్ మీన్ టు బీ నవాబ్స్. సో నవాబ్ అంటే ఏంటని చూస్తే ఇట్ మీన్ ఆఫ్ కోర్స్ దట్ కంపెనీ అక్వైర్డ్ మోర్ పవర్ అండ్ అథారిటీ. అంటే నవాబ్ అంటే కంపెనీ అనేది ఎక్కువ పవర్ని అథారిటీని అక్వైర్ చేసింది. బట్ ఇట్ ఆల్సో మెంట్ సంథింగ్ ఎల్స్. ఈచ్ కంపెనీ సర్వెంట్ బిగాన్ టు హ్యావ్ విజన్స్ ఆఫ్ లివింగ్ లైక్ నవాబ్స్. సో ప్రతి కంపెనీ సర్వెంట్ కూడా నవాబ్ లాగా ఊహించుకున్నాడు అనమాట విజన్స్లో అన్నింటిలో. ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ద యాక్చువల్ నవాబ్స్ ఆఫ్ బెంగాల్ వర్ ఫోర్స్డ్ టు గివ్ ల్యాండ్ అండ్ వాస్ట్ సమ్స్ ఆఫ్ మనీ యాజ్ పర్సనల్ గిఫ్ట్స్ టు కంపెనీ అఫీషియల్స్. సో కంపెనీ అఫీషియల్స్కి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత నవాబ్ బెంగాల్ ల్యాండ్ని అమౌంట్ని వాళ్ళు పర్సనల్ గిఫ్ట్స్గా ప్రొవైడ్ చేశారు. సో రాబర్ట్ క్లైవ్ హిమ్సెల్ఫ్ ఎమాస్డ్ ఎ ఫార్చ్యూన్ ఇన్ ఇండియా. సో రాబర్ట్ క్లైవ్ బాగా సంపదని మొత్తము సంపాదించాడనమాట. బాగా రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు. హీ హ్యాడ్ కమ్ టు మద్రాస్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇన్ 1743 at the age of 18. When in 1765 he left India as a his Indian fortune worth $4,0102. Interestingly, when he was appointed governor of Bengal in 1764, he was asked to remove corruption in company administration, but he was himself cross-examined in 1772 by the British Parliament, which was suspicious of his vast wealth. Although he was acquitted, he committed suicide in 1774. సో రాబర్ట్ క్లైవ్ చెన్నైకి వచ్చినప్పుడు ఆయన 18 years ఏజ్ ఉన్నప్పుడు వచ్చాడు. సో ఎప్పుడైతే ఇండియాని వదిలి వెళ్తున్నాడో సో అపారమైన సంపదని కలిగి ఉన్నాడు. 4,01,000 డాలర్ ఇది కాదు. సో డాలర్ కాదు ఇది, ఆ సింబల్ ఏంటో గుర్తు రావట్లేదు ప్రజెంట్ నాకు. సో ఇంట్రెస్టింగ్లీ వెన్ హీ వాజ్ అపాయింటెడ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1764 he was asked to remove corruption in company administration, but he was himself cross-examined in 1772 by the British Parliament.
which was suspicious of his vast wealth. సో 1772లో క్రాస్ ఎగ్జామిన్ చేసి బ్రిటిష్ పార్లమెంట్, సో ఆయన వాస్ట్ వెల్త్ ద్వారా. సో తర్వాత ఆయన నేరాన్ని రుజువు అయిన తర్వాత ఈ కమిటీ సూసైడ్ 1774లో సూసైడ్ చేసుకున్నాడు. హవెవర్ నాట్ ఆల్ కంపెనీ అఫీషియల్ సక్సెడ్ ఇన్ మేకింగ్ మనీ లైక్ క్లైవ్. మెనీ డైడ్ అండ్ ఎర్లీ డెత్ ఇన్ ఇండియా డ్యూ టు డిసీజ్ అండ్ వార్. ఇట్ వుడ్ నాట్ బి రైట్ టు రిగార్డ్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ కరప్ట్ అండ్ డిసానెస్ట్. చాలామంది కంపెనీ అఫీషియల్స్ కూడా రాబర్ట్ క్లైవ్లో సక్సెస్ కాకుండా చాలామంది ఈ యుద్ధంలో ఇండియాలో చనిపోయినారు, డిసీజ్ వల్ల కానీ వార్ వల్ల కానీ. అలాగే రైట్ టు రిగార్డ్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ కరప్ట్ అండ్ డిసానెస్ట్, ఇట్ వుడ్ నాట్ బి రైట్. అంటే అందరూ కూడా కరప్టెడ్, అందరూ డిసానెస్ట్ అని కూడా చెప్పలేమన్నమాట. సో మెనీ ఆఫ్ దెమ్ కేమ్ ఫ్రమ్ హంబల్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ దిర్ అప్పర్ మోస్ట్ డిజైర్ వాస్ టు ఎర్న్ ఎనఫ్ ఇన్ ఇండియా. సో చాలామంది కూడా హంబల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు, వాళ్ళకి సరిపడా సంపాదించుకోవడానికి ఇండియాకి వచ్చారు. దాని ద్వారా మళ్ళీ తిరిగి బ్రిటన్ వెళ్ళిపోయి అక్కడ కంఫర్టబుల్ లైఫ్ జీవించడానికి. Those who managed to return with wealth led fleshy lives and flaunted their riches. They were called nabobs. సో నవాబ్ ఇంగ్లీష్ వర్షన్ నవాబ్స్. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళంతా కూడా రిచ్గా అక్కడ నవాబ్స్లా బతికారనమాట. అండ్ ఇంగ్లీషైజ్డ్ వర్షన్ ఆఫ్ ద ఇండియన్ వర్డ్ నవాబ్. దే వర్ ఆఫెన్ సీన్ యాజ్ ఎ అప్స్టార్ట్స్ అండ్ సోషల్ క్లైంబర్స్ ఇన్ బ్రిటిష్ సొసైటీ అండ్ వర్ ridiculed ఆర్ మేడ్ ఫన్ ఆఫ్ ఇన్ ప్లేస్ అండ్ కార్టూన్స్. సో ప్లేస్ కార్టూన్స్లో కూడా వాళ్ళని బాగా ప్లేస్ కార్టూన్స్లో కూడా వాళ్ళ రోల్ పెట్టి నవ్వించేవారు అనమాట. హౌ డిడ్ క్లైవ్ సీ హిమ్సెల్ఫ్ అని చూస్తే, అట్ హీస్ హీరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కమిటీ ఇన్ పార్లమెంట్, క్లైవ్ డిక్లేర్ దట్ హీ హ్యాడ్ షోన్ అడ్మిరబుల్ రిస్ట్రెంట్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. దిస్ ఈస్ వాట్ హీ సెడ్. So consider the situation in which the victory at Plas had placed me. A great prince was dependent on my pleasure. An opulent city lay at my mercy. Its richest bankers bid against each other for my smiles. I walked through walls which were thrown open to me alone, piled on either hand with golds and jewels. Mr. Chairman, at this moment I stand astonished at my moderation. సో బ్రిటిష్ పార్లమెంట్ ముందర ఈ విధంగా చెప్పాడు అనమాట. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ విక్టరీ తర్వాత ఆయనకి ఒక ప్రిన్స్ ఆయన ప్లెజర్ పైన ఆధారపడ్డారు. అలాగే సిటీ అనేది ఆయన దయ వల్ల బతుకుతుంది. అలాగే రిచెస్ట్ బ్యాంకర్స్ కూడా ఆయన స్మైల్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే వాల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయబడ్డాయి, సంపద నిధులు అన్నీ కూడా. అలాగే గోల్డ్ జ్యువెల్స్ అన్నీ కూడా ఆయన పైల్డ్ ఆన్ ఐదర్ హ్యాండ్ విత్ గోల్డ్ అని చేస్తారు. రెండు చేతుల్లో బంగారు జ్యువెల్స్ అన్నీ ఉన్నాయి ఆయనకి. అలాగే చైర్మన్ అట్ దిస్ అండర్స్టాండ్ మోడరేషన్ అని చెప్పాడు. నెక్స్ట్ కంపెనీ రూల్ ఎక్స్పాండ్స్ చూస్తే,